హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను. మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి, బాలింతలకు పెట్టే ఆహారం గురించి చెప్పండి అమ్మా అని. నాన్ వెజ్ వాళ్ళైతే కనుక ఇప్పుడు నేను చెప్పే కర్రీ చేసి పెట్టండి అమ్మా, చాలా మంచిది, పాలు పడతాయి. ఏంటంటే చేదు చేపల పులుసు అనమాట. అది చాలా బాగుంటుంది. మా అత్తగారు నాకు చేసి పెట్టేవాళ్ళు. పాలు మాత్రం బాగా పడేయండి. ఈ మధ్య డెలివరీస్ ఎక్కువ ఉన్నాయో ఏమో మరి, ఎక్కువగా మా బాలింతలకు ఉపయోగపడే చేయమని అడుగుతున్నారు. అదొక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు వచ్చేసరికి సాధుబొట్టు మామూలుగా మనవాళ్ళు ఎవరన్నా అడిగితే అప్లికేషన్ మీద చేసి పంపించేదాన్ని. ఇప్పుడైతే మరీ అసలు ఎక్కువ మంది అడుగుతున్నారనమాట. ఇక మనకు దగ్గర ఎప్పటి నుంచో ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి, కాదని లేకపోతున్నాను. వర్క్ ఏమన్నా ఎక్కువగా ఉంటుంది, అయినా తప్పనిసరిగా చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి అమ్మా, ఎప్పుడైనా మనకు ఉపయోగపడిద్ది. ఎందుకంటే బిడ్డలకి సాధు పెడితే మంచిది కదా. ఈ అంటే బయట బొట్లు పెట్టే కంటే కూడా మనం సాగు చేసి పెడితే ఇటువంటి ఇన్ఫెక్షన్లు రావన్నమాట. మన వాళ్ళకి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే పత్యం కూరలు, గోందు లడ్డు, ఈ గోందు లడ్డులకైతే ఎంత ఆర్డర్స్ వస్తున్నాయోనండి. మరి ఈ నెలలో డెలివరీస్ ఎక్కువ ఉన్నాయా ఏంటి, నాకేం అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చేతి చేపలు అంటున్నాను కదా, అవి వీటిని శుభ్రంగా మనం కడగాలి. ఇప్పుడు తల తోక తీసేసి పొట్ట భాగంలో ఉన్నవన్నీ తీసేయాలన్నమాట. ఈగలు వాళ్తున్నాయని చెప్పి మూత పెట్టానండి. మామూలుగా అయితే ఈ చేపలు అవి చేయటం నాకు రాదు. ఎప్పుడు కూడా చేపిచ్చే తీసుకొస్తారనమాట మార్కెట్ నుంచి. ఈరోజు మీకు చూపించడం కోసం అవి తెప్పించాను. ఇలా ఉంటాయి అని చెప్పి చూపించడం కోసం నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏదో చూద్దామండి, ఎలా కర్రీ చేయాలో చేసి చూపిస్తాను. బాలింతలే కాదు, వీడోళ్ళు కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. నాకు వండి పెడితే మా వారు కూడా తినేవాళ్ళు అనమాట. అంత బాగుంటుంది కర్రీ. మీరు నేను చెప్పిన కొలతలతో చేసుకొని తినండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేపల్లో కొంచెం పసుపు, కారం, పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 1 స్పూను ధనియాలు వేసుకోండి. అలాగే పావు టీ స్పూను మెంతులు అన్నమాట, మెంతులు వేయండి. అలాగే పావు టీ స్పూను ఆవాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర. వీటిని దోరగా వేయించుకుందాం. ఇట్లా పెద్ద సైజు గిన్నె తీసుకోవాలండి. చేపలు ఏంటంటే చెదరకుండా ఉంటాయి అన్నమాట మనం వండుకుంటే. ఉల్లిపాయ వచ్చేసరికి నేను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా ముక్కలు తరిగి వేసుకుంటున్నాను అనమాట. నూనె కూడా మీడియంగా తీసుకున్నాను. ఇట్లా ఉల్లిపాయలు వేసిన 1 నిమిషం తర్వాత మనం పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవి ఏంటంటే బాలింతకి చాలా మంచిది, కడుపులో కుట్టు అవన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట. ఈ రెబ్బలు అనేది మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు పాప తినేదాన్ని బట్టి. అయితే మనం కూడా తినడానికి బాగుంటుందండి. ఇట్లా ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి అన్నమాట, 7-8 పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలు చేసుకొని వేసుకోవాలి. చూడండి, అదేవిధంగా కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. ఇందాక కొంచెం చేపల్లో కలిపాం కదమ్మా, ఇంకా మిగతాది ఇందులో వేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటా, నేను 4 టమాటాలు, ఈ సైజు టమాటాలు 4 తీసుకున్నాను. వీటిని కూడా కలుపుకుందాం. టమాటా మగ్గటానికి సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా బాగా తొందరగా మగ్గిద్ది అనమాట. ఇప్పుడు
ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటాలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాము. ఇదిగోండి మగ్గింది. అలాగే ఇందాక మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడి 1 స్పూన్ వేసుకుందాం. కొంచెం పక్కన ఉంచుకుందామండి. అలాగే అందులోకి కరివేపాకు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదేనండి. అసలు ఫిష్ చాలా మంచిదన్నమాట. ఈ చేపలు అనేది పాలు బాగా వృద్ధి చేస్తుందండి. తల్లికి బిడ్డకి అస్సలు ఇబ్బంది ఉండదన్నమాట. పాల కొరత అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం కారం వేద్దాం. ఇందాక కొంచెం చేపల్లో కలుపుకున్నామమ్మా, చూసేసుకోండి. ఇప్పుడు కారం కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత మనం చూడండి చింతపండు గుజ్జు అన్నమాట, అది వేసుకోవాలి. ఇంత అంటే ఇంతే తీసుకున్నాను చింతపండు. అది మెత్తగా నీళ్లు వేసి పేస్ట్ మాదిరిగా చేసుకున్నాను, అవి అన్నమాట. ఇదిగోనండి, ఒక గుప్పిడ కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడేనండి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వెళ్ళాలి. ఇది పొయ్యి మీద వేసి వెళ్ళి పలకరిద్దాం అనుకుంటున్నాను. అంటే పలకరిచ్చే వెళ్ళారులేండి ఇంట్లోకి. ఇప్పుడు ఇందులో ఈ చేపలు వేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్నాను చూసారా, అవి అన్నమాట. ఇవమ్మా ఫస్ట్ కొంచెం గరిటె పెట్టి కలుపుకోండి, కానీ తర్వాత అస్సలు గరిటె వాడద్దు. ఈ చేపలు ఏం చేసేదాన్ని అంటే, నేను పాపోళ్ళు డెలివరీ అయినప్పుడు ఒకసారి 2-3 కేజీలు తెప్పించేదాన్ని. తెప్పించి నేను అంతా క్లీన్ చేపించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని అన్నమాట. అంటే డైలీ తేవాలంటే అంకుల్ గారికి కుదరదు కదా, అందుకోసం. ఫుడ్ అంటే అందరికీ రుచికరంగా ఉండాలా, అది వెంటనే అట్రాక్ట్ కావాలా. ఫలానా అంటే మాకు నమ్మకం అనేది కలిగేయాలి. నాకు అట్రాక్షన్ కంటే కూడానండి క్వాలిటీ, నమ్మకం, ఇది మెయిన్. అట్రాక్షన్ అంటే క్వాలిటీని బట్టి దాన్ని చూడగానే ఒకటి. ఇది వీడియో కండి. మామూలుగా మనం ఫ్రైడేను సండే కూడా చేస్తున్నాము. మన వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. తీసుకెళ్తాను. పిల్లల్లో చేసే ఓపికలు లేవు, అయ్యో అది తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఏమండి వెనకట్లాగా ఉంటున్నారండి ఇప్పుడు ఆడపిల్లలు. మీ బాధ్యతలు కూడా మేము తీసుకుంటున్నాం కదా, ఉద్యోగాలు అవి ఇవి అన్నీ. నేను కాదంటలేదు, కానీ ఏంటంటే మనం తెలుసుకొని ఉంటాం కదా. అది నాకేం రాదంటే కుదరదు కదా. మా వారు కూడా అదే చెప్పేవాళ్ళండి. నేను కూడా ఏం చెప్పేదాన్ని అంటే, ఆయన పై పనులు నేర్పించి పిల్లలకి అనేవాళ్ళు. పని అమ్మాయి ఉన్నా కానీ సండేలో వచ్చేసరికి సాటర్డే సండే పిల్లలే చేసేవాళ్ళు. నేను ఇంకోటి ఏం చెప్పేదాన్ని అంటే, అమ్మ వంట నేర్చుకోండి. పై పని కంటే ఎవరైనా వస్తారు, వంట అనేది మీ చేతితో పెడితే మీ భర్తకు కానీ బిడ్డలకు కానీ రాదు. అదే కదా, ఆ వంట నేర్చుకోండి అంటే పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా వంట మాత్రం చాలా బాగా చేస్తారండి. కావాల్సినది అది. ఇప్పుడు ఎక్కడికైనా పోతే ఆ ఇంట్లో పోతే కాఫీ తాగినాయా నాకు 4 ఏళ్ళు నేను గుర్తు ఉంటున్నాయి అంటే ఏంటి దాని అర్థం? అంతే కదా. నిజమండి. ఇప్పుడు ఆకేళ్ళ రాఘవేంద్రరావు గారు మీకు ఐడియా ఉందా? ఆయన అయితే ఫస్ట్ నన్ను మెచ్చుకుంది ఆయనేనండి బయట వాళ్ళల్లో. ఆయన శుభం కళ్యాణ మండపంలో స్పీచ్ ఇవ్వటానికి వచ్చి మా ఇంటికి వచ్చారనమాట. ఆయనకి టిఫిన్స్ అనమాట చేసి పెట్టారు. ఇక ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మరీ అభినందనలు తెలియజేశారు. అంతా మర్చిపోలేం కదా. నేను బయట ప్రశంస అంటే ఫస్ట్ అదేనండి. 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఏమ్మా 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయింది. మనం ఒక శ్రద్ధ పెట్టి బాగా చేయటం ఒక యజ్ఞం లాగేనండి. వంట అంటే ఒక యజ్ఞం లాగా భావించుకొని చేస్తేనే దానికి పరిపూర్ణత వస్తుంది.
ఇదిగోండి అమ్మ, ఇలాగే కదిలించాలి. మీరు మాత్రం గరిటె పెట్టద్దు. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఇక దింపేద్దాం. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఈ చేపలు వచ్చేసరికి ఎక్కువ ఉడకకూడదు. ఏ చేప అయినా సరేనండి, ఎక్కువ ఉడకకూడదు. ఏమంటారంటే ఎక్కువ ఉడికి చెడింది ఒకటి, ఉడక చెడింది ఒకటి అంటారు. మటన్ ఏమన్నా ఎక్కువ ఉడకాలి, చేప ఏమన్నా ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఇందాక మనం పట్టించుకున్నాం చూసారా, మిగిలింది కదా, ఆ పౌడరు ఇందులో వేసుకోండి ఫైనల్లో. అలాగే కొత్తిమీర, పుదీనాకు. ఈ ఫిష్ సంబంధించి ఏ చేసినా పుదీనాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. అయితేనండి ఈ చేపల కర్రీ వచ్చేసరికి మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో 4 రోజులు పెట్టైనా తినచ్చు అన్నమాట, ఏం కాదు. ఈ వీడియో అనేది ఇంటి దగ్గర పెట్టుకుందాం అంటే టైం సరిపోక ఇక్కడ వర్క్షాప్ దగ్గర పెట్టుకుంటే అబ్బా నేను భలే స్ట్రైన్ అయిపోతున్నానండి. ఇక్కడేమో చెట్లు ఎక్కువ, వేప చెట్లు, గాలి రాదు. పైపెచ్చు మనకి తీసుకునే వాళ్ళు వస్తుంటారు కదండి, వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారనమాట. బాగా ఈ బయట సౌండ్స్ ఒకటి, ఈ సౌండ్స్తో కూడా బాగా డిస్టర్బెన్స్గా ఉంది. నా వాయిస్ కూడా మీకు క్లియర్గా లేదు కదండి, అర్థమవుతుందో లేదో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ వీడియో చేయాలన్న పట్టుదలతో చేశాను. అనేది బాలింతలకే కాదు అందరికీ నచ్చుద్ది అనమాట. చక్కగా చేసుకొని విడిగా అయినా సరే, విడిగా అయినా చేసుకొని తిని చూడండి, చాలా మంచిది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటారు చూసారా, అది బాగా ఉంటుంది అనమాట ఈ చేపల్లో. మన స్కిన్కి, హెయిర్కి అంతా మంచి. అలాగే నేను మోడీ కారం అది చూపిస్తాను, మీరు చేసి తీసుకెళ్ళండి. అక్కడ అన్ని దినుసులు అవి ఉంటాయో లేదో ఇబ్బంది అవుద్దేమో. అయితే పాపకు మాత్రం రోజు 2 ముద్దలు మోడీ కారంతో పెట్టండి, చాలా మంచిదమ్మా. పొట్ట అది క్లీన్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. వెనక మేమందరం తిన్నాము, మా పిల్లలకి పెట్టాను, మీరు కూడా పెట్టండి మీ పిల్లలకి, సరేనా? నడు అది బిగుసుకుంటుంది అనమాట, చాలా మంచిది. అలాగే రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో, సరేనా? ఉంటానండి, బాయ్.